పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. భారీ ర్యాలీ నిర్వహించి ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం హామీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు బంద్ నిర్వహించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా తాము 6 లక్షల మంది ఉన్నామని, తమకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ వెల్లడించారు. ఆటో యూనియన్ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా అంతా కూడా ఆటో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటో బంద్ ప్రతి ఆటో డ్రైవర్ కూడా తన ఆటోని ఇంటికాడ పెట్టి కాజీ షర్ట్ తోటి సెంటర్కి వచ్చి ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి పథకాలు ఈ మధ్యకాలంలో పార్టీలు పెడుతున్నాయి. ఈ పార్టీలకి ఈ పథకానికి మన ఆటో డ్రైవర్లో ఆందోళన ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రమైన కర్ణాటక, తెలంగాణలో కూడా ఈ విధమైన పథకం పెట్టడం వల్ల మాకు కూడా ఇటువంటి పథకాన్ని పెడితే మా వృత్తికి ఏమవుతుందనే వీళ్ళకి భయాందోళనతో ఇవాళ రోడ్డెక్కి వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుచేత మేము ఏపీఎస్ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఇవాళ జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 16,000 మంది ఉన్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,000 మంది ఉన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి అని చెప్పి మహాశక్తి అనే టీడీపీ చంద్రబాబు నాయుడు మహాశక్తి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పడం జరిగింది. మేము దాన్ని వ్యతిరేకించట్లా. ఎందుకంటే మహిళలకి మీరు ఉచిత ప్రయాణం ఇస్తారు, సరే, ప్రత్యామ్నాయంగా ఈ 6 లక్షల మందికి ఏం చేస్తారనేది కూడా చెప్తే బాగుండేది. అదేమి చెప్పకుండానే మేము ఉచిత ప్రయాణం ఇస్తామని రీసెంట్ ఆసంట్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. కార్మికులందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సుని రద్దు చేయవలసిందిగా ఎవరైతే దీన్ని మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆటో కార్మికులుగా మేము పోవడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదండి. దీన్ని రోజువారీగా అవసరమైతే అమర నిరాదీక్ష చేయడానికైనా ప్రతి కార్మికుడు తన వంతుగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. అయితే దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మా భార్య పిల్లలు మేము రోడ్డును పడవలసిన అవసరం ఉంది. చదువులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. దయచేసి ఏలిన వారు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి ఈ కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టకుండా ఉండేలాగా